చాలా పక్షులు మానవుల కంటే మెరుగైన దృష్టిని కలిగి ఉంటాయి. వాటి రెటీనాలో కాంతిని గ్రహించే కణాలు, కోన్లు మరియు రాడ్లు అధిక సాంద్రతలో ఉంటాయి. కొన్ని రాబందులు చాలా దూరం నుండి చిన్న జంతువుల కదలికను కూడా చూడగలవు. డేగలు మరియు గద్దలు తమ ఎత్తు నుండి చిన్న ఎరను గుర్తించగల అద్భుతమైన దృష్టిని కలిగి ఉంటాయి. ఈ అద్భుతమైన దృష్టి వాటి వేటాడే మరియు మనుగడ నైపుణ్యాలకు కీలకం. కొన్ని పక్షులు అతినీలలోహిత యువి కాంతిని చూడగలవు. మానవులు చూడలేని కాంతి యొక్క ఈ తరంగధైర్యం వాటి ప్రపంచాన్ని భిన్నంగా చేస్తుంది. పండ్లు, పువ్వులు మరియు ఇతర పక్షుల ఈకలపై యువి గుర్తులను అవి గుర్తించగలవు. ఇది ఆహారం కోసం వెతకడానికి, సహచరులను ఎన్నుకోవడానికి మరియు తమను తాము గుర్తించడానికి సహాయపడుతుంది. యువి దృష్టి వాటికి పర్యావరణం గురించి మరింత సమాచారాన్ని అందిస్తుంది. పక్షుల కళ్ళ పరిమాణం వాటి తల పరిమాణంతో పోలిస్తే చాలా పెద్దదిగా ఉంటుంది. కొన్ని పక్షులలో కళ్ళు వాటి తల బరువులో సగం వరకు ఉంటాయి. పెద్ద కళ్ళు ఎక్కువ కాంతిని సేకరించడానికి మరియు మరింత వివరణాత్మక దృశ్యాన్ని అందించడానికి సహాయపడతాయి. ముఖ్యంగా రాత్రిపూట వేటాడే గుడ్లగుబలకు పెద్ద కళ్ళు చాలా ముఖ్యమైనవి. ఈ పెద్ద కళ్ళు వాటికి తక్కువ వెలుతురులో కూడా బాగా చూడటానికి వీలు కల్పిస్తాయి. పక్షుల కళ్ళ ఆకారం వాటి దృష్టి రకాన్ని ప్రభావితం చేస్తుంది. కొన్ని పక్షులకు చదునైన కళ్ళు ఉంటాయి. ఇవి విస్తృత దృశ్యాన్ని అందిస్తాయి. ఇతర పక్షులకు గొట్టం ఆకారపు కళ్ళు ఉంటాయి. ఇవి సుదూర దృష్టికి అద్భుతంగా పనిచేస్తాయి. గుడ్లగుబల కళ్ళు వాటి తలలో స్థిరంగా ఉంటాయి, కానీ అవి తమ తలను 270 డిగ్రీల వరకు తిప్పగలవు. విభిన్న జీవనశైలులు వివిధ రకాల కళ్ళ ఆకారాలకు దారితీశాయి. చాలా పక్షులు చాలా త్వరగా దృష్టిని కేంద్రీకరించగలవు. వాటి కళ్ళలోని కండరాలు చాలా వేగంగా పనిచేస్తాయి, త్వరగా దూర దృష్టి నుండి దగ్గర దృష్టికి మారడానికి అనుమతిస్తాయి. ఎగురుతున్నప్పుడు లేదా వేటాడేటప్పుడు ఇది చాలా ముఖ్యం. వారు తమ చుట్టూ ఉన్న కదలికలను మరియు వివరాలను పదునుగా ఉంచగలరు. ఈ వేగవంతమైన దృష్టి కేంద్రీకరణ వాటికి ప్రమాదాన్ని నివారించడానికి మరియు ఎరను పట్టుకోవడానికి సహాయపడుతుంది. కొన్ని పక్షులకు నిక్టిటేటింగ్ పొర అనే మూడవ కనురెప్ప ఉంటుంది. ఈ పారదర్శక లేదా పాక్షిక పారదర్శక పొర కంటిని తేమగా ఉంచడానికి మరియు రక్షించడానికి సహాయపడుతుంది. ఇది దృష్టిని అస్పష్టం చేయకుండా కంటి ఉపరితలంపై వ్యాపిస్తుంది. నీటిలో మునిగేటప్పుడు లేదా ఎగిరేటప్పుడు ఇది ముఖ్యంగా ఉపయోగపడుతుంది. డేగలు తమ ఎరను పట్టుకునే సమయంలో తమ కళ్లను రక్షించుకోవడానికి దీనిని ఉపయోగిస్తాయి. పక్షులు రంగులను చాలా స్పష్టంగా చూడగలవు. మానవులకు 3 రకాల కోన్ కణాలు ఉంటే చాలా పక్షులకు 4 లేదా అంతకంటే ఎక్కువ ఉంటాయి. దీని అర్థం అవి మరింత విస్తృతమైన రంగుల స్పెక్ట్రమ్ను చూడగలవు. మానవులు చూడలేని రంగులను కూడా చూడగలవు. పువ్వులు, పండ్లు మరియు ఇతర పక్షుల ఈకలపై సూక్ష్మమైన రంగు వ్యత్యాసాలను అవి గుర్తించగలవు. ఈ రంగు దృష్టి వాటి సామాజిక సంకర్షణలు మరియు ఆహారం కోసం వెతకడంలో ముఖ్యమైనది. కొన్ని వలస పక్షులు భూమి యొక్క అయస్కాంత క్షేత్రాన్ని చూడగల సామర్థ్యాన్ని కలిగి ఉండవచ్చు. ఇది వాటికి వేలాది కిలోమీటర్ల దూరం ప్రయాణించేటప్పుడు మార్గనిర్దేశం చేయడానికి సహాయపడుతుంది. వాటి కళ్లలోని ప్రత్యేక కణాలు అయస్కాంత క్షేత్రానికి సున్నితంగా ఉండవచ్చని భావిస్తున్నారు. ఈ మాగ్నెటోరెసెప్షన్ వాటికి ఖచ్చితమైన దిశను కనుగొనడంలో సహాయపడుతుంది. ఈ సామర్థ్యం శాస్త్రవేత్తలకు ఇప్పటికీ పూర్తిగా అర్థం కాలేదు. రాత్రిపూట వేటాడే పక్షులకు ప్రత్యేకమైన కళ్ళు ఉంటాయి. గుడ్లగుబల వంటి పక్షులకు చాలా పెద్ద కార్నియాలు మరియు కనుపాపలు ఉంటాయి. ఇవి ఎక్కువ కాంతిని అనుమతిస్తాయి. వాటి రెటీనాలో కాంతికి మరింత సున్నితమైన రాడ్ కణాలు అధికంగా ఉంటాయి. అవి చాలా తక్కువ వెలుతురులో కూడా బాగా చూడగలవు. వారి దృష్టి పగటిపూట వేటాడే పక్షుల వలె పదునుగా ఉండకపోవచ్చు, కానీ తక్కువ వెలుతురులో వారికి అద్భుతమైన ప్రయోజనాన్ని ఇస్తుంది. పక్షుల కంటి కదలికలు మానవుల కంటే భిన్నంగా ఉంటాయి. చాలా పక్షులు తమ కళ్లను వాటి సాకెట్లలో పెద్దగా కదిలించలేవు. దీనికి బదులుగా అవి తమ తలలను కదిలించి చుట్టూ చూస్తాయి. కొన్ని పక్షులు, గుడ్లగుబల వంటివి, తమ తలను దాదాపు 270 డిగ్రీల వరకు తిప్పగలవు. ఈ తల కదలికలు వాటికి విస్తృత దృశ్యాన్ని అందిస్తాయి మరియు కదలికలను గుర్తించడంలో సహాయపడతాయి. పక్షుల కళ్ళు వాటి అద్భుతమైన అనుసరణలకు మరియు వాటి ప్రత్యేక జీవనశైలులకు నిదర్శనం.
మన ఛానల్కు మరీ తక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.